6 దినములు ప్రభు పనిచేసి 7వ దినమున విశ్రాంతిని పొందాడు. అది విశ్రాంతి దినం. ఆ రోజు ప్రభు సన్నిధిలో ఉండాలి. ఆ రోజు ప్రభు కోసం ప్రత్యేకించాలి. విశ్రాంతి దినమున యూదులు ఏ పని చేయకూడదు. అది దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ. వారికి విశ్రాంతి దినము, మనకు పునరుద్ధానపు దినం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ఆరాధన చేసే దినం, అది దేవుని సేవించే దినం. ప్రాకారాలు అయితే కట్టాడండి, ప్రాకారాలు అయితే కట్టాడు, కానీ మార్పు అనేది మనుషులో రావాలి. ప్రాకారాలు అయితే కట్టుకొని మేము సెక్యూర్గా ఉన్నామని ఫీల్ అవుతున్నారు, కానీ వాళ్ళ మనస్సు, వాళ్ళ ఆలోచన విధానాలు సరిలేదు. దాన్ని సరిచేయడానికి కోసం వెంటనే ప్రియులారా పూనుకున్నాడు, వాళ్ళని గద్దించాడు. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడునని వ్రాయబడింది. దాన్ని వ్యాపార కేంద్రంగా చేయకూడదు. వ్యాపారాలు జరుగుతున్న పనులు ఏంటండి, ద్రాక్ష తొట్లని త్రొక్కుతూ ఉన్నారు, ఏంటండి గింజల్ని తొట్టులో వేస్తూ ఉన్నారు, ఏంటంటే ద్రాక్ష రసం కావచ్చు, ద్రాక్షాలు కావచ్చు, అంజూరాన్ని కావచ్చు, ఏంటంటే మోసుకొని యెరూషలేముకి తీసుకొస్తున్నారు. జరిగే పనులన్నీ జరుగుతూనే ఉంది, మళ్ళీ ఆరాధన అంటూనే ఉన్నారు. అప్పుడు వాళ్ళని గద్దించి ఆయన ఆరాధించి వారు పూర్ణ మనస్సుతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బుద్ధితోను, పూర్ణ శక్తితోను ప్రేమించాలి, ఆరాధించాలి. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. మరి ఈరోజు మన ఆరాధన ఎలా ఉంది? దీన్ని మనం సరి చేసుకోవాలి. పూర్ణ మనస్సుతోనే దేవుని ఆరాధిస్తున్నామా? పూర్ణ ఆత్మతో దేవుని సేవిస్తున్నామా? లేకపోతే మన మనసులో ఇక్కడేమో ఆరాధన చేస్తున్నాం, మన మైండ్లో ఏదో రన్ అవుతుంది. ఆరాధనని మనం కూడి వచ్చాం, మన మైండ్లో ఏం రన్ అవుతుంది? మనం ఎక్కడ కూర్చున్నాం? దేని గురించి ఆలోచిస్తున్నాం? మనసులో వ్యాపారం జరుగుతూ ఉంది. కొంతమంది నేను లోపలికి వచ్చేటప్పుడు చూస్తుంటాను, సెల్ ఫోన్లో, నీ వచ్చింది ఆరాధనకి, సెల్ ఫోన్లో కదిలించాల్సిన అవసరం ఏముంది? అప్పుడు ఏ నోటిఫికేషన్ వచ్చిందని దాన్ని చెక్ చేసుకోవాలనుకుంటున్నావు, అప్పుడు ఎవరు మెసేజ్ చేశారని దాన్ని చదవాలనుకుంటున్నావు, అప్పుడు ఎవరికి నీవు మెసేజ్ సెండ్ చేస్తున్నావు, అప్పుడు నీవు ఫోన్లో ఏం చేస్తున్నావు? నీవు వచ్చింది ఆరాధనకు. ఉంటే వెచ్చగానే ఉండండి, లేకపోతే చల్లగానే ఉండండి. నులివెచ్చని జీవితం దేవుడు నోటిల నుండి ఉమ్మి వేస్తాడు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నిన్ను తనలో నుండి వాంతి చేసి బయటికి తోసివేస్తాడు. ఆయన గుండెలో ఉండవలసిన నీవు, ఆయన మనసులో ఉండవలసిన నీవు, ఆయన జ్ఞాపకాల్లో ఉండవలసిన నిన్ను ఆయన బయటికి త్రోసివేస్తాడు. ఒకడు వాంతి చేసిందని మరలా ఎలా వెనక్కి తీసుకోలేడు. ఆ విధంగా ప్రియమైన వారలారా, దేవునికి మనం దూరం అయిపోయి దేవుని చేత త్రోసివేయబడే ప్రమాదాలు ఉన్నాయేమో జాగ్రత్త పడాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొంతమంది ఏంటంటే ఆదివారం దేవుని కోసం నిర్ణయించండి, ఆ రోజంతా ప్రభుని ఆరాధించండి, వేరే పనులన్నీ పెట్టుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. అయ్యా మేము పేదోళ్ళయ్యా, ఎవరంట? మేము పేదోళ్ళయ్యా, ఏదో ఆదివారం కాసేపు ఆరాధన చూసుకుని ఏదో పని చేసుకుంటే దానివల్ల ప్రయోజనం ఉంటుంది కదా అని అంటారు. ఎవరు పేదోళ్ళు? ఎవరు చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. నీవు అనుకుంటున్నావు గీత గీసుకొని నేను పేదోళ్ళు ఎవరు లేరు, అందరూ డబ్బు ఉన్న వాళ్ళే. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, అవసరాన్ని బట్టి వస్తాయి డబ్బులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవసరం అనుకోండి, మనకు మనం పేదోళ్ళు అనుకుంటాం. అర్థమైందండి. షాపింగ్కి వెళ్ళారనుకోండి, మనం పేదోళ్ళమే. షాపింగ్కి వెళ్ళారనుకోండి, ఒక వస్తువు నచ్చింది, ఎట్టాటో కొంటాం మనం. డబ్బు ఎట్టు వచ్చిందంటే ఎట్టో వస్తుంది. డబ్బు కావాలనుకుంటే డబ్బు ఎట్టోటో పుడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ మధ్య ఒక పెద్ద ఆయన ఏంటండి ఫ్రూట్స్ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక యాపిల్ ఎంత ఉంటుంది? 1 కేజీ యాపిల్ ఎంత ఉండొచ్చు? యాపిల్స్ 1 కేజీ ఎంత ఉండొచ్చు అమ్మా? 100 వస్తుంది, 150కి. సరే, ఒక 200 అనుకుందామా? ఒక 200 అనుకోండి. 1 కేజీ యాపిల్ కొనడానికి వెళ్ళాడు. రోడ్డు మీద బండి మీద యాపిల్ అమ్ముతూ ఉన్నారండి, యాపిల్స్ అమ్ముతున్నారు. అప్పుడు ఎంత అని అడిగితే 200 అన్నారు. మనకున్న గొప్ప గుణం ఏం చెప్పనండి? చెప్పాలి, బేరం. ప్రైజ్ ది లార్డ్. మా వాళ్ళు ఇస్రాయేల్లో కూడా బేరం మాట్లాడారు. ఇస్రాయేల్ దేశంలో కూడా బేరం ఏంటండి? వాళ్ళు $5 అంటే $2. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు $5 అన్నారు, డాలర్స్ అన్నారు అనుకోండి, $2. ఏ ఇంగ్లీష్ రాకపోయినా ఇది ఒకటి $2. $1. నో. ఎస్.
ప్రైజ్ లార్డ్. మంచిది. బేరం మాట్లాడే అలవాటు మనకి ఎక్కడ పోయిన ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మనం మాట్లాడతాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక షాపింగ్ వాళ్ళకి వెళ్ళి అక్కడ ఆల్రెడీ ఫిక్స్డ్ రేట్ ప్రైస్ ఉంటుంది అనమాట. ఆల్రెడీ ఫిక్స్డ్ చేసి ఉంటారు రేట్. 700 రూపీసో 800 రూపీసో ఏంటండి. చూసి ఏమంటది, 150కి రాదా మేడం, ఇది 700 అంటే వస్తుందిలేయ్యా 150 అంటారు కదండి. అట్టా 200 రూపీస్ యాపిల్ ఏంటంటే, యాపిల్ ఒక కేజీ వచ్చేసి 200 రూపీస్ అనమాట. అప్పుడు ఈయన బేరం మాట్లాడి, తగ్గించుకోయ్యా, ఎందుకు రాదులే అంటే, రాదంటే ఎందుకు రాదు అని మాట్లాడి 200లో 20 రూపీస్ తగ్గించాడు అనమాట. అప్పుడు ఎంత, 180 రూపాయలు. ఈయన 200 రూపీస్ ఇస్తే వాళ్ళు 20 రూపీస్ ఈయనకి ఇచ్చారండి. దాని యాపిల్ తీసుకొని కారులో పెట్టి, సరే ఆ 20 రూపీస్ చేంజ్ తీసి పర్సులో పెడుతున్నప్పుడు అప్పుడే ఒకడు వచ్చేసి, అయ్యా ధర్మ దొర. ఏ దొర అంటండి, ఏంటండి, ధర్మం చేసే దొర అనేసరికి పాపం జాలేసింది దీనికి. పాస్టర్ గారు అనమాట. పాస్టర్ గారికి మరి ఆ మాత్రం పాస్టర్లు ధర్మ దొరలాగే ఉండాలి కదండి. సరే ఏం చేద్దాము, నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు కదా దేవుడు అని చెప్పి ఆ 20 రూపీస్ని పర్సులో పెట్టబోయి ఆయన, అయ్యా ధర్మదొర సహాయం చేయవయ్యా అంటే ఆ 20 రూపీస్ తీసి ఆయనకి ఇచ్చాడంట. ఇస్తే ఆ కొట్టోడు నవ్వుతూ ఉన్నాడంట. ఆ కొట్టులో బేరం మాట్లాడు, ఆ కొట్టోడు నవ్వుతూ ఉన్నాడంట. నవ్వుతూ ఉంటే ఈ పాస్టర్ గారు అనుకున్నాడంట, ఎందుకయ్యా నవ్వుతున్నావు అంటే, నీ దగ్గర తీసి ఆయనకి ఇచ్చాను కదా, ఇక్కడ మిగిల్చావు కాబట్టి అక్కడ అంటే రకరకాలమైన మైండ్లో వచ్చి ఎందుకు నవ్వుతున్నావు అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, ఆయనకి ఎందుకు ఇచ్చావు నువ్వు, బేరం మాట్లాడి 20 రూపీస్ నా దగ్గర తీసుకుని ఎందుకు ఇచ్చావు అని అడిగాడు. పేదోడు కదరా, ఆడు కూడా బతకాలి కదరా, మనమే యాపిల్స్ తిని బతకడం కాదు, ఆడు కూడా బతకాలి కదా పాపం, తిండికి లేక అల్లాడిపోతున్నట్టే. ఆయన నవ్వన్నాడంట, ఈ కొట్టు పెట్టడానికి పెట్టుబడి ఎవరు ఇచ్చారు తెలుసా, ఆడిది పెట్టుబడి. ప్రైజ్ లార్డ్. వాడి దగ్గర పెట్టుబడి, వడ్డీకి డబ్బులు తీసుకొని పెట్టుబడి పెట్టుకొని నేను వ్యాపారం చేస్తున్నాను, నేనేమో వాడిని పేదోడు అనుకుంటున్నావు అంటే, వాడు చూసి అమ్మాయికి నీదైనా పెట్టుబడి అంటే, అవును దొరా. స్తోత్రం చెప్పండి అందరు గట్టి. మనం అనుకుంటాం మనం పేదోళ్ళం, మన దగ్గర లేదు అని అనుకుంటాం. ఎవరి స్థాయిలో వాళ్ళు రిచ్చే. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఎవరి స్థాయిలో వాళ్ళు, మనం అనుకోవడమే, మన గీత గీసుకొని నేను పేదోడిని పేద ధనికాన్ని లేదు కానండి. దేవుడు మనకిచ్చిన ఏంటండి, నిర్ణయించిన పునరుద్ధానపు దినం. ఆ రోజు వేరే వ్యాపారం చేయొద్దు, పనులని ఆపేయండి, నష్టమేమి లేదు. ఏ పనులను ఆపేయండి. ఆ రోజంతా ఆరాధనకు వచ్చారా, సరే 2 hours 3 hours ఇక్కడ ఆరాధనకు వచ్చారా, ఆ తర్వాత ఇంటికి వెళ్ళి వేరే ఏం ఆలోచించదు. ఆ రోజు బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, ప్రభుసల్లో గడుపు, శుభ్రంగా తిను, చక్కగా రెస్ట్ తీసుకో, దేవుని సన్నిధిలో గడుపు, ప్రార్థన చేసుకో, నీ కుటుంబంతో సమయాన్ని స్పెండ్ చేయి. చక్కగా ఆ రోజంతా దేవుని సన్నిధిలో నీవు ఉండగలిగితే నా దేవుడు నీ జీవితంలో ఘనమైన కార్యాలు చేస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా.